ఆడ కూతురు తాంబాళాలకే 2 గ్లాసులు చేసారు. ఒక బ్యాగ్లో పెట్టి మరీ పంపింది. అప్పుడప్పుడు సరదాగా ఆడుతాను. ఎవరన్నా ఇస్తాను నీట్గా. మేము అలా గుర్తుగా ఉంచుకుంటాము. 2 గ్లాసులు ఈ 2 గ్లాసులు 2 సీసాలు ఒక బ్యాగు తాంబూలకి వెళ్ళలేదు, పంపించింది. నేను అందరూ గుర్తుపెట్టుకుంటాను. ఇది మా విజయలక్ష్మి ఇచ్చారు పెళ్ళికి భీమవరం. ఎవరే మర్చిపోను. మా పద్మ ఇచ్చిన 2 సీసాల గ్లాసు మా విజయలక్ష్మి ఇచ్చినవి. డ్రెస్ని చూపించే ఉంటాను. ఇదే రంగులో ఉంటుంది, అసలు పోదు, రంగు కూడా మారదు. ఇదండి తీపి ఎక్కువ తాగి వాళ్ళేమో కొంచెం నీళ్ళు తక్కువ కల్పించుకోవాలి. చప్పగా తాగాలనుకున్నాడు, షుగర్ ఉన్నోళ్ళు చప్పగా తాగొచ్చు. చల్లగా ఉంటుంది కూలింగ్ నీళ్ళు వేసుకుంటే. ఇప్పుడు ఎండగా ఉంది, ఇప్పుడు పని తీసేసాను కదా, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, తాగినట్టు ఉంటుందని కంచి వీడియోలు పెట్టను. ఈ వీడియో మా సత్యాంగం వీడియో వేయాల. సత్యాంగం వీడియోలో ఏదో 2 బిట్లు నేను తీసుకున్నాను నిన్న, అవి పెట్టేసి ఇంకా సరిపెట్టేస్తాను. ఇంకా జ్ఞానంలోనే ఈ సత్సంగంలోనే ఈ వీటిలోనే ఉండాలి. ఇలా ఆరోగ్య సూత్రాలు పాటించుకుంటా నాకు నేను తయారు చేసుకుంటా ఆనందంగా ఉండాలి. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బయట కొనుక్కునే బదులు ఇలా తయారు చేసుకోండి. పిల్లలు ఉన్నవాళ్ళు మామిడికాయలు వదలకండి. పచ్చికాయలేమో తెల్లగా ఉన్నాయి, ముగ్గలేని కూడా చేసుకోవచ్చు. గుజ్జు పట్టించేసి మిక్సీలో పంచదార వద్దులేండి, పట్టికి బెల్లం కానీ కలుపుకోండి. అయితే తెల్లదేమో అచ్చం నిమ్మరసంలా ఉంటుంది, ఇలా ఎల్లో కలర్ వచ్చేసి ముగ్గునియేమో మామిడి రసంలా ఉంటుంది. బయట అసలు మధ్యాల కన్నా ఇది నయం కదా, ఉన్నట్టు తాగి చూస్తాం. మామిడికాయ వాసన, అబ్బా లెసన్స్ ఇంకేమీ వేయలేదు, ఉట్టి ఎండబెడతామే మామిడికాయ వాసన వస్తుంది. ఎంత బాగుందో. చాలా బాగుంది. అందరూ తయారు చేసుకుంటే పిల్లలు ఉన్నవాళ్ళు అందరూ. నేను తయారు చేస్తాను, అందుకే వెళ్ళని ఎండాకాలం అంటున్నాను. నేడు మా మనాళ్ళ అమ్మాళ్ళు ఇచ్చారు కాయలు, కలెక్టర్ కాయలేమో ఉడియాలు పెట్టాను, బంగిళి కాయలేమో రసం చేశాను. ఇంకే కాయలు ఇచ్చే తొనకాకాయ పెట్టి ఫస్ట్ మా డాక్టర్ గారు పంపిణీ ఆవకాయ పట్టుకుంటాం. ఈ నిరుడైతే వాళ్ళ కాయలు పట్టలేదు, వేరే చేసేసాను. మా వాణి డాక్టర్ పంపిన ఇలాంటివి ఆవకాయ బాగుంటుంది. చిన్న ముక్క చాలా బాగుంటుంది. మా డాక్టర్ గారు వారికి పంపుతారు. అలాగే మా రామతక్క చెల్లెలు పంపుతారు. నాకు అందరూ మామిడికాయలు పంపుతారు. కార్తీమటి వాళ్ళకి కాయాలి కదా, కార్తీ పంపుతారు. నేను ఇలాంటివన్నీ చేసుకుంటాను, కొంటాను. అలాగే ఆడి పంపిణీ కూడా ఉంటాయి, అవి కలిపి రకరకాలు చేసేస్తానన్నమాట. ఇది మా మామిడి రసం చరిత. చాలా బాగుంది కదా, ఎంత బాగుందో చూసారా. అలా తాగుతాను అన్నమాట.